అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రాజకీయాల విషయానికి వస్తే రాష్ట్ర రాజకీయాలు చూస్తే చాలా రసవత్తరంగా మాట్లాడుతూ ఉంది. వాతావరణం చల్లబడ్డప్పటికీ మాత్రం రాజకీయాలు చాలా వేడెక్కుతున్నాయి. నిన్న అధికార కాంగ్రెస్ పార్టీ బనకచెర్ల మీద ఇక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలు బనకచెర్ల నీటిని ఏపీ ఎట్లా దోచుకుపోవాలనుకుంటుంది, ఈ గోదావరి జలాలు ఎక్కడికి వృధాగా పోతున్నటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో నిన్న అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా మరి ప్రజాభవన్లో రివ్యూ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు కొత్త రేషన్ కార్డులకు ముఖ్యమంత్రి ఇక రేవంత్ రెడ్డి అయితే శ్రీకారం చుట్టబోతున్నారు. 14వ తారీఖున మరి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 3 నెలలకు సరిపడా ఒకేసారి సన్న బియ్యాన్ని పంపిణీ చేసిరు. మళ్ళా సెప్టెంబర్లోనే రేషన్ బియ్యం పంపిణీ. జూన్, జూలై, ఆగస్టు 3 నెలలకు సంబంధించినటువంటి సన్న బియ్యం ఇప్పటికే ఇక 95% రికార్డు స్థాయిలో 95% మరి రేషన్ బియ్యాన్ని అయితే లబ్ధాలు తీసుకున్నటువంటి పరిస్థితి. రైట్. ఇక మరోవైపు ఇది నిరుద్యోగులకు ఒక శుభవార్త వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపో మాపు ఇక 4-5 రోజులలో నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిన్న మరి నిరుద్యోగుల తరపున కొంతమంది అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ముఖ్యమంత్రిని కలిసి మరి ఉద్యోగాలకు సంబంధించిన అంశాల గురించి డిస్కస్ చేసినట్టుగా కొంత సమాచారం ఉన్నది. కాబట్టి ఒక్కసారి ఇవాళ మార్నింగ్ న్యూస్లో కొన్ని హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా అంశాలున్నాయి. నిన్న ఇక్కడ ఏదైతే పాశమైలారంలో జరిగినటువంటి ఆ యొక్క కంపెనీలో జరిగినటువంటి ఆ బ్లాస్టింగ్ ఏదైతుందో అక్కడ మరి దాదాపు 42 నుంచి 50 మంది దాకా మృతి చెందినట్టుగా కొంత అఫీషియల్గా అనౌన్స్మెంట్ వస్తుంది. ఇంకా శిథిలాల కింద కొన్ని మృతదేహాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. నిన్న ముఖ్యమంత్రి ఆ కుటుంబాలకు అండగా ఉంటాం, మరి తక్షణ సాయం కింద ₹1,00,000 వారికి ఒక్కొక్క కుటుంబానికి ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి ₹1,00,00,000 కూడా మరి వారికి ఆర్థిక సాయం చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్. ఒకసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా అంశాలు ఉన్నాయి, అన్నిటి గురించి క్లియర్గా డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. మనం తొలి వెలుగు ఈ పేపర్ చూస్తే కిషన్ రెడ్డి దొంగ పార్టీని సర్వనాశనం చేస్తున్నాడు, అతను ఉన్నంతకాలం ఇక బీజేపీ పవర్కు రాదు, అధిష్టానం పిలిస్తే మొత్తం చెప్పేస్తా, ఢిల్లీ పెద్దల నిర్ణయం తర్వాతే భవిష్యత్ కార్యాచరణ, హరీష్ రావు నాకు మంచి ఫ్రెండు, ఇక నన్ను నామినేషన్ వేయనివ్వలేదు, నా మద్దతుదారులను బెదిరించారు, హిందూ పార్టీల నుంచి ఆహ్వానం వచ్చింది, ఇక జీవితం అంతా హిందూ ధర్మం కోసం పనిచేస్తా, ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు అంటూ మనకు ఒక వార్త కనిపిస్తుంది. అంటే బీజేపీలో ఏం జరుగుతుందో ఎవరు ఊహించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం, ఏదైతే బీజేపీ పార్టీలో రేపో మాపో అధ్యక్షుడైనటువంటి అంశం అనేక మార్లు తెర మీదకి వచ్చింది, అనేక మార్లు పోస్ట్ పోన్ ఇస్తూ వచ్చింది. బట్ ఎటకేలకు బీజేపీ నూతన అధ్యక్షుడిగా, బీజేపీ రథసారథిగా మరి రామచంద్రరావును పార్టీ అధిష్టానం నియమిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. కాబట్టి ఆ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి ఒక దొంగ అంటూ మరి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మాట్లాడదాం. ఇక అలిగిన అరవింద్ పార్టీ కార్యక్రమానికి జుమ్మా, వ్యక్తిగత కారణాలు చెప్పిన ఎంపీ, అధ్యక్ష పదవి దక్కకపోవడంతోనే గుస్సా, బీజేపీలో మెల్లగా రాచుకుంటున్న చిచ్చు, ఇక బీజేపీ రాష్ట్ర శాఖలో కల్లోలం చెలరేగుతోంది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా శాసనమండలి మాజీ సభ్యుడు రామచంద్రరావు నియామకం కేంద్ర బిందువుగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆయన నియామకాన్ని పార్టీలో చాలామంది వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. మీ అందరికీ తెలుసు, అరవింద్ కూడా ఆశించినటువంటి వ్యక్తి, బీజేపీ అధ్యక్షుడికి కావాలని మరి ధర్మపురి అరవింద్ కూడా శాయశక్తులా కష్టపడినటువంటి వ్యక్తి, ఆయనకు అధ్యక్షుడి పదవి రాకపోవడంతో అలిగినట్టు ఒక వార్త కనిపిస్తుంది. లేదు నేను వ్యక్తిగత ఇష్యూస్ వల్ల రాలేదు కార్యక్రమానికి అని చెప్తా ఉన్నాను. కానీ ఎవరికైనా మనసులో బాధ ఉంటుంది, కాబట్టి అరవింద్ నిజంగానే అలిగినట్టుగా తెలుస్తూ ఉంది. డిస్కస్ చేద్దాం. ఇక కొత్త లేదు పాత లేదు, పార్టీలో ఎవడైనా ఒక్కటే, మమ్మల్ని ట్రోల్ చేస్తే చాట తీస్తా, నేను క్రిమినల్ లాయర్ని బొక్కలో వేయిస్తా, నేను పేరుకే అధ్యక్షుని ఎప్పటికీ కార్యకర్తనే, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలంటూ ఇక మొదటి స్పీచ్తోనే మరి నూతనంగా ఎన్నికైనటువంటి కొత్త బీజేపీ రథసారథి రామచంద్రరావు అయితే మరి కార్యకర్తల్ని అటు నాయకుల్ని వశపరుచుకునే ప్రయత్నం చేసిండు, వారి ట్రాప్లోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేసిండు. ఒక పవర్ఫుల్ మాస్ స్పీచ్ అయితే నిన్న రామచంద్రరావు ఇచ్చిండు. అబ్బో, రామచంద్రరావులో ఈ కోణం కూడా ఉందా అనేటువంటి ఒక యాంగిల్ని చూపించిండు. ఎందుకంటే ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామచంద్రరావు మొన్నటి వరకు అంటే అధ్యక్షుడి కాకముందు వరకు చాలా సౌమ్యుడు, ప్రశాంతంగా ఉన్నటువంటి వ్యక్తి, మరి చాలా నెమ్మదిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి అని చెప్పేసి, చాలా సీనియర్ అని చెప్పేసి చర్చ ఉండే. కానీ ఎప్పుడైతే అధ్యక్ష పీఠం ఎక్కిండో లేదో మైకు బట్టంగానే మరి మాస్ డైలాగ్స్ తోటైతే యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు రామచంద్రరావు. మరి కొత్త అధ్యక్షుడు మరి ఒక్కసారిగా
ఆ కుర్చీలోకి రాగానే మరి పవర్ఫుల్ స్పీచ్ అయితే నేను ఇచ్చాడు. సో దమ్ముంటే నా ముందుకు రండి, ట్రోల్ చేసుడు కాదు, క్రిమినల్ లాయర్ని కేసులు పెట్టి బొక్కలో వేస్తా అంటూ మరి ట్రోలర్స్కి మీమర్స్కి ఇక అధికార విపక్షాలకు కూడా మరి రామచంద్రరావు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, డిస్కస్ చేద్దాం రామచంద్రరావు మరి ఎట్లుండబోతుంది భవిష్యత్తు వ్యవహారశైలి అనేది కూడా. రైట్గా సీఎం రేవంత్ సీరియస్, పాశమైలారం పేలుడు రీజన్ ఏంటి, ఇక ఫ్యాక్టరీకి అనుమతులు ఉన్నాయా, గతంలో ఏమైనా తనిఖీలు చేశారా, మృత్యులకు బీమా సౌకర్యం ఉందా, వెంటనే నివేదిక ఇవ్వండి, అధికారులకు సీఎం ఆదేశం. ఘటనాస్థలాన్ని సందర్శించిన సీఎం ఘటనలో 42కు చేరిన మృత్యుల సంఖ్య, గాయపడ్డ పలువురిని పరిస్థితి విషం అంటూ నిన్న గాయపడ్డ వారిని కూడా ముఖ్యమంత్రి మరి పరామర్శించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో నిన్న మొత్తం కూడా ఈ యొక్క పాశమైలారానికి సంబంధించినటువంటి వార్తనే హైలైట్ అయింది. ఎందుకంటే 142 నుంచి 150 మంది వరకు అందులో వర్కర్లు పనిచేస్తే ఇప్పటివరకు 42 మంది చనిపోయినట్టుగా అఫీషియల్గా చెప్తున్నారు. 42 మంది మృతదేహాలు లభ్యమైనవి. మరి ఒక 50-60 మంది హాస్పిటల్లో ఉన్నారు. మరి మిగతా వారి సంఖ్య ఇంకొక 20-30 మంది శిథిలాల కింద ఉన్నారనే ఒక చర్చ జరుగుతున్నది. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. చాలా బాధాకరమైనటువంటి అంశం. వీళ్ళందరూ కూడా ఒరిస్సా, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి బ్రతుకుదేరు కోసం వచ్చి ఈ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వారే. మరి చాలా బాధ అనిపిస్తున్న ఆ కుటుంబాలంతా కూడా నిన్న కన్నీరు మున్నీరు అవుతున్నాయి అక్కడ సంఘటన జరిగినటువంటి స్థలంలో. రైట్గా మరొక వార్త, రేవూరి అవుట్, నేనే పరకాల ఎమ్మెల్యే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా, కొండా సుష్మిత సంచలనం, సోషల్ మీడియాలో పోస్ట్, వరంగల్లో వెలిసిన సుష్మిత ఫ్లెక్సీలు, ఇప్పటికే వివాదాస్పదంగా కొండా దంపతుల వ్యవహారం, తాజాగా ఇక డాటర్ ఎంట్రీతో మరింత రచ్చ, పార్టీ యాక్షన్పై శ్రేణులో ఉత్కంఠ, ఉమ్మడి వరంగల్ రాజకీయాలు మరోసారి వేడెక్కే అంటూ వార్త కనిపిస్తుంది. మీ అందరూ తెలుసు కొండా మురళి, కొండా సురేఖ దంపతులకు సంబంధించినటువంటి కుమార్తె కొండా ఎవరైతే సుష్మిత ఉన్నదో, సుష్మిత నేనే మళ్ళీ ఎమ్మెల్యే అని చెప్పేసి ఆమె పరకాల ఎమ్మెల్యేగా నేనే అని చెప్పేసి ఆమె ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయట. ఇప్పటికే కొండా సురేఖ అనేకమైనటువంటి వివాదాలతోటి ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతల నుంచి తప్పుకొని ఓన్లీ మంత్రిగా ఉన్నది. మరి మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ పదవి పోతానంటే ఒక చర్చ జరుగుతున్నది. ఈ మధ్యనే కొండా మురళి చేసినటువంటి కామెంట్స్ గాను క్రమశిక్షణ కమిటీ కలిసి మరి దానికి ఒక వివరణ ఇచ్చి ఒక లేఖ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో వరంగల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులంతా ఒకవైపు అయితే కొండా ఫ్యామిలీ మరొక వైపు, నిండు ఏమంటారు కదా, నిండు చుక్కలని ఒకవైపు, నిండు చంద్రుడు ఒకవైపు అని ఒక పాట ఉంటుంది మహేష్ బాబుది. చుక్కలు మొత్తం ఒకవైపు, నేను ఒక్కని ఒకవైపు అన్నట్టుగా అక్కడ వరంగల్ మొత్తం కాంగ్రెస్ నాయకులు ఒకవైపు అయితే కొండా ఫ్యామిలీ ఒకవైపుగా ఉన్నట్టు తెలుస్తోంది. సో దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇక మరొక వార్త, మహిళపై ఆర్ఎంపీ అత్యాచారం, తొలుత మత్తుమందిచ్చి లైంగిక దాడి, తర్వాత పాయిజన్ ఇంజక్షన్లతో హత్య, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి, ఇక ఆర్ఎంపీని అదుపులోకి తీసుకున్న పోలీసులు, నల్గొండ జిల్లా గుర్రంపోడులో దారుణమటుకు వార్త. రైట్, మరో వార్త, కూతురిపై తండ్రి క్షుద్ర పూజలు, కాపురం చెడగొట్టేందుకు స్కెచ్, మంత్రగాడితో కలిసి పూజలు, భరణంతో సెటిల్ అవ్వచ్చని ప్లాన్, ఇక బయటపడ్డ ఆడియో రికార్డింగ్, ఇక తండ్రిపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఇక్కడ ఉంటుందా, ఎక్కడ పోతుందా సమాజం? కన్న కూతుర్ని పెళ్లి చేసి ముద్దుగా అత్తగారింట్లో మంచిగా బతుకు బిడ్డ అని ఆశీర్వదించాలి, అవసరమైతే తోచినంత సహాయం చేయాలి, లేకపోతే సప్రదా కూకోవాలి. కానీ కూతురు మీదే తండ్రి క్షుద్ర పూజలు చేసినట్ట, కాపురం చెడగొట్టి స్కెచ్ చేసి మరి కాపురం నుంచి ఆమె ఇంటికి వస్తే మరి అక్కడ అత్తగారింట్లో అంటే తన అల్లుడి దగ్గర భరణం తీసుకోవాలని ఆలోచన చేసినట్టు. ఈ మధ్యకాలంలో ఇవే అవుతున్నాయి, వరకట్నం వేధింపులు అని చెప్పేసి, లేకపోతే నాకు ఇష్టం లేదు కాపురం నుంచి నేను వెళ్ళిపోతాను, నన్ను పెళ్లి చేసుకొని నెలపాటు నాతో సంసారం చేసినందుకు ఎంతో కొంత నాకు భరణం ఇవ్వాలి, నెల కింద నాకు నా పిల్లల బతుకుదేరు కోసం నువ్వు చూసుకోవాలని చెప్పేసి మరి ఈ కొత్తగా ఇక తండ్రి మాస్టర్ స్కెచ్ చేసినట్ట. కూతురు కాపురం చెడగొడితే నా ఇంటికి వస్తుంది నా బిడ్డ, ఇక నేను భరణం తీసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇట్లా మోపై రోజుకు మానవ సంబంధాలన్నీ మరి మంట కలిసిపోతున్నాయి. రైట్, ఈనాడులో చూస్తే ఏమున్నాయి ఈనాడులో అంటే, తెలంగాణ రైతుకు కేసీఆర్ మరణ శాసనం, మన నీటిని ఏపీకి తాకట్టు పెట్టారు, 2015లో కృష్ణా నీటిని రాసిచ్చారు, ఇక 811 టీఎంసీలకు 299 టీఎంసీలు చాలన్నారు, 2016లో గోదావరిలో 3000 టీఎంసీల వరద నీరుందన్నారు. సో మొత్తం మీద నిన్న మనం చెప్పినాం కదా, ఏదైతే ప్రజాభవన్లో బనకచెర్లపై ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారని. సో ఆ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు సో డిస్కస్ చేద్దాం దాని గురించి కూడా. రైట్గా, మృత్యు దిబ్బ, నామరూపాలు కోల్పోయిన సిగాజీ పరిశ్రమ, 36కు పెరిగిన మరణాలు, ఆచుకులేని 13 మంది కార్మికులు, క్షతగాతుల్లో పలువురి పరిస్థితి విషమం, కొనసాగుతున్న సహాయక చర్యలు, ఇక DNA పరీక్షలకు బంధువుల
రక్త నమూనాల సేకరణ అంటూ వార్త కనిపిస్తుంది. పాపం పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రి వెలుపల రోధిస్తున్న కుటుంబ సభ్యులు. సో ఏదైతే ఈ సిగాజీ పరిశ్రమలో పేలిందో పేలుడు వల్ల పాపం ఒక్కొక్క కుటుంబం చెప్పవశమైతే అలా కన్నీళ్ళు మున్నీళ్ళు చూడండి. అసలు కనీసం వారి శవాలు కూడా లభ్యమయ్యేటట్లేవు. మొత్తం కాలి బూడిదైనటువంటి కొన్ని శవాలు లేట. ఇంకేం కనబడుతున్నాయి? తెలంగాణలో అధికారమే లక్ష్యమట. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడతాం. భాజపా కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ హాజరైన కేంద్ర మంత్రులు రాష్ట్ర నేతలు అని చెప్పేసి వార్త కనిపిస్తుంది. ఇక కార్యకర్తలు బోకరించిన కరవాలంతో రామచంద్రరావు పక్కన బండి సంజయ్ కిషన్ రెడ్డి అంటూ వార్త కనిపిస్తుంది. ఇక ఇక్కడ ఒక అధ్యక్షుడు, అక్కడ ఒక అధ్యక్షుడు, మధ్యలో ఒక అధ్యక్షుడు, అంటే వీరిద్దరు మాజీలు. ఇప్పుడైనా కత్తి పట్టుకున్న రామచంద్రరావు కొత్త అధ్యక్షుడు. ఇక పట్టాభిరామ్ కనుమూత గుండెపోటుతో ఆసుపత్రిలో తుది శ్వాస. ఇంద్రజాలకుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయితగా ప్రఖ్యాతి. ఇక మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి, కౌన్సిలింగ్తో ఎన్నో కుటుంబాలకు బాస్ట్ అంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. ఇక 24 డిప్యూటీ ఈఓ ఖాళీల భర్తీ, 110 అధ్యాపకులు, 8 పీడీ పోస్టులకు కూడా ఇక త్వరలో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందంట. రైట్. ఇక ఆంధ్రజ్యోతిలో ఎట్లయినా చూస్తే 50 కోట్ల చక్కెర నీటిపాలంట. హర్యానాలో భారీ వర్షాలు, షుగర్ మిల్లులోకి వరద నీరు, కొట్టుకుపోయిన పంచదార నిల్వలంటూ వార్త కనిపిస్తుంది. రైట్. మన వైపు ట్రోల్స్ కాదు, దమ్ముంటే నేరుగా రండి. మీరు అనుకున్నట్లు సామాన్యుని కాదు. విద్యార్థుల కోసం 14 సార్లు జైలుకు వెళ్ళొచ్చా. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సవాల్. పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేయాలంటూ శ్రేణులకు పిలుపు. కాంగ్రెస్ నేతలకు బీజేపీ అధ్యక్షుడిపై వ్యాఖ్యలు చేసే అర్హత లేదంటూ కిషన్ రెడ్డి. ఇక రామచంద్రరావు మిసైల్, ఆయన చరిత్ర వింటే కన్నీళ్ళు వస్తాయంటూ బండి సంజయ్. అందరి ఆమోదంతో రామచంద్రరావు ఎన్నిక అంటూ ఎంపీ ఈటెల రాజేందర్. రైట్. కామన్ ఇదే కనిపిస్తుంది. గోదావరి బనకచెర్ల రాచప్పుడు అని చెప్పేసి రాజేసింది కేసీఆర్ అని ఒక వార్త. ఇక మాంసపు ముద్దలు, బూడిద కుప్పలు, 46కు చేరిన మృతుల సంఖ్య 9 మంది గల్లంతంటూ ఇక ఆసుపత్రిలో 30 మందికి చికిత్స అంటూ మనకు ఆ కంపెనీకి సంబంధించి సిగాచి కంపెనీకి సంబంధించిన వార్త అయినట్టు కనిపిస్తుంది ఆంధ్రజ్యోతిలో. ఇక జూన్ నెలలో లోటు వర్షపాతమే. గడువుకు ముందే వచ్చిన తర్వాత ఉసురుమనిపించిన ఋతుపవనాలు. 297 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు అంటూ వర్షానికి సంబంధించిన వార్త. ఇక మస్క్ను అమెరికా నుంచి పంపించేస్తాం. ప్రభుత్వ సబ్సిడీ లేకుంటే మస్క్ తన దుకాణం మూసుకోవాల్సిందే, తిరిగి దక్షిణ ఆఫ్రికాకు పోవాల్సిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు. సూటిగా చెబుతున్న సబ్సిడీలు వెంటనే తొలగించండి అంటూ మస్క్ ప్రతి సవాల్. ఇక రిపబ్లికన్ పార్టీని పందుల పార్టీ అంటూ మండిపాటు, కొత్త పార్టీ పెడతానంటూ వెల్లడి. ఇక సెటిల్మెంట్లకు అడ్డాగా పోలీస్ స్టేషన్ అట. రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ట్రెండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఉధృతంగా మారి పతాక స్థాయికి కోర్టు ఉత్తర్వులను సైతం లెక్క చేయట్లేదని పోలీసులపై పిటిషన్లు వస్తున్నాయి. సివిల్ కేసు సెటిల్ చేసుకోవాలని పౌరుడిని స్టేషన్లో నిర్బంధించడం ఏంటి? నాగోల్ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం. ఇక ఎస్ఓటీ రూపొందించాలని డీజీపీకి ఆదేశం. రైట్. ప్రాణాలు తీస్తున్న ఒంటరితనం అంట. కుంగుబాటుకు, ఆత్మహత్య ఆలోచనలకు కారణమవుతున్న ఏకాకి జీవనం. ఏటా ప్రపంచవ్యాప్తంగా 8.71 లక్షల మరణాలు WHO నివేదిక. సో ఒంటరితనం ప్రాణాలు తీస్తుందంట. కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఉంటారు, కొంతమంది పెళ్లి చేసుకున్నాక కూడా మరి భార్య చనిపోయి ఒంటరిగా ఉండడమో, భర్త చనిపోయి ఒంటరిగా ఉండడమో, లేకపోతే ఇంకొంతమంది చదువుల నిమిత్తం మరి వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళడం, లేకపోతే వేరే సిటీకి వెళ్ళి ఒంటరిగా ఉండడం. ఈ ఒంటరితనం వల్ల కూడా డిప్రెషన్కు లోనై వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేక, వాళ్ళతో డిస్కషన్ చేసే వాళ్ళు ఎవరు లేక, సమస్యలకు సొల్యూషన్ ఎవరు చెప్పే వాళ్ళు లేక మరి ఒంటరితనం భరించలేక చాలామంది ప్రాణాలు తీసుకుంటారట. దానికి సంబంధించిన వార్త ఒకటి కనబడుతుంది. ఇక రైలు సేవలని ఒకే చోట సరికొత్తగా రైల్ వన్ యాప్, రిజర్వేషన్లు, ప్లాట్ఫామ్ టికెట్ సహా అన్ని సేవలు అందుబాటులోకి అంటూ వార్త. ఇక గురుకుల డైట్ ఛార్జీలకు 170 కోట్లంట. ఏప్రిల్ దాకా బకాయిల నిధుల విడుదల. నెలాఖరుకు విద్యార్థులకు యూనిఫామ్లు. ఇకపై ఏ నెలకు ఆ నెల బిల్లులు చెల్లింపు. సాంఘిక సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అంటూ వార్త హెడ్ కనిపిస్తుంది. రైట్గా వెలుగు చూస్తే వెలుగులో ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అంటూ ఇక పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు సురేఖ, పొన్నం, తల్లి వచ్చిన వేలాది మంది భక్తులు, శివసత్తులు అంటూ మనకు ఒక వార్త హైలైట్గా కనిపిస్తుంది. రైట్గా బీజేపీని బలోపేతం చేస్తా,
పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తా అంటూ రామచంద్రరావు కామెంట్స్. మరోవైపు కేసీఆర్ జలద్రోహి అంటూ కృష్ణా గోదావరి నీటి హక్కులను ఏపీకి రాసిచ్చినట్టు సీఎం రేవంత్ కామెంట్స్. ఆయన సంతకమే తెలంగాణ ప్రయోజనాలకు మరణ శాసనమైందంటూ మనకు వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక యూరియాకు కేంద్రం కోత. రాష్ట్ర కోటాలో గత 3 నెలల్లో 2.25 లక్షల టన్నుల కట్టు సకాలంలో సరఫరా చేయకపోవడంతో సమస్య అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తే రైట్గా సబ్సిడీలు కాంట్రాక్టులు రద్దు చేస్తే మస్క్ దుకాణం బంద్ అంటూ మరి ట్రంప్కు సంబంధించినటువంటి వార్త కూడా హైలైట్ కనిపిస్తుంది. ఇక మృతుల కుటుంబాలకు కోటి సాయం అంటూ సిగాచి కంపెనీకి సంబంధించినటువంటి వార్త ఒకటి హైలైట్ కనిపిస్తుంది. ఇక అన్ని ఫ్యాక్టరీలో తనిఖీలు. రాష్ట్ర సర్కార్ నిర్ణయం 2 నెలలకు ఒకసారి చేసేలా యాక్షన్ ప్లాన్. జాగ్రత్తలను నిబంధనలపై కఠినంగా వివరించాలంటూ డిసైడ్ అంట. ఇక కవాల్కు మహారాష్ట్ర పుల్లు తాడుబో నుంచి తరలించేలా ప్రతిపాదన. 2 ఆడ 1 మగ పుల్లు కావాలని మహారాష్ట్రను కోరిన తెలంగాణ. అటవీ శాఖ ప్రతిపాదనకు పొరుగు రాష్ట్రం అంగీకారం. త్వరలో కవాల్కు ఎన్డీసీఏ బృందం అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్గా దిశలో చూస్తే దిశలలో కూడా ఇదే ఉంది. సిగోచి కంపెనీకి సంబంధించినటువంటి వార్తనే కనబడుతూ ఉంది. సో శిథిలాల కిందే ఇంకా దొరకని పలువురు కార్మికుల ఆచూకంటూ 12 డెడ్ బాడీస్ కుటుంబాల సభ్యులకు అప్పగింత అంటూ వార్త హైలైట్ కనిపిస్తే ఇక మరోవైపు కేసీఆర్ సంబంధించినటువంటి బనకచర్ల గోదావరి కృష్ణా జలాల తాకట్టు పెట్టిందని చెప్పేసి ఇంకొక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక కొత్త రేషన్ కార్డులు 14న తుంగతుర్తిలో సీఎం రేవంత్ ఆధ్వర్యంలో పంపిణీ ప్రారంభమంట. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. కొత్తగా 2.5 లక్షల కుటుంబాలకు కార్డులు. వారికి సెప్టెంబర్ నుంచి సన్నబియ్యం అంట. దరఖాస్తుల పరిశీలనలో అధికారుల చేతివాటం. ఉన్నతాధికారుల నిఘా పెట్టాలంటూ ప్రజల విజ్ఞప్తి అంట. సో దరఖాస్తుదారుల పరిశీలనలో కూడా అధికారుల చేతివాటం చూపిస్తున్నారట. సో ఉన్నతాధికారులు నిఘా పెట్టాలంటూ సామాన్య ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నటువంటి మాట కనబడతా ఉంది. సో మొత్తం మీద 14వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగతుర్తి వేదికగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయబోతున్నట్ట. సో డిస్కషన్ చేద్దాం దాని గురించి కూడా. ఇంకేమున్నాయి? నేతన్నలకు 33 కోట్ల రుణమాఫీ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మటుకు వార్త హైలైట్ కనిపిస్తే ఇక రాష్ట్రంలో +2 విధానం అంట. ఒకే గొడుగు కింద స్కూల్స్ ఇంటర్ కాలేజీలు అంట. అధ్యయనం కోసం అధికారులు సర్కార్ ఆదేశం. ఇప్పటికే గురుకులలు కస్తూర్బాల్లో ఇంటర్ వరకు బోధన. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలోనూ అమలుకు ప్రణాళిక. ఇక జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయి స్కూల్ ఎడ్యుకేషన్ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తే రైట్. ప్రశ్నిస్తే ఇంక్రిమెంట్లు కట్టు. క్వశ్చన్ చేసిన ఉద్యోగ సంఘ నేతలకు 3 ఇంక్రిమెంట్లు నిలిపివేత. ఇక ట్రెజరీ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ. ఉద్యోగుల్ని కించపరిచేలా కేఎస్ఆర్సీ మూర్తి వ్యాఖ్యలు. ఆందోళనలో ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు నాయకులు. కేఎస్ఆర్ మూర్తి అంటూ వార్త కనిపిస్తుంది. రైట్గా స్వేచ్ఛ చూస్తే స్వేచ్ఛలో కూడా ఇవే ఉన్నాయి. ఎక్కువ ఏమున్నాయి? కుటుంబ కలహాలను ముందే పసిగడితే నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చు. స్వేచ్ఛా సెంటర్స్ తీసుకురాలేమా అని చెప్పేసి ఒక వార్త హైలైట్ కనబడుతుంది. ఇక సంతకాలతో మరణ శాసనం. మాకు సీమ రొయ్యల పులుసు అవసరం లేదు. తెలంగాణ ప్రజల హక్కుల అవసరాలే ప్రాధాన్యం. బనకచర్ల రాచపుడుకు కేసీఆర్ కారణం అంటూ కేటీఆర్ స్క్రిప్టు కిషన్ రెడ్డి లీకులు అని చెప్పేసి మరి బనకచర్ల మీద మాట్లాడుతున్నటువంటి మాట. ఇక ఒక్కో కుటుంబానికి ₹1 పాశమైలాన ఘటనపై సీఎం రేవంత్ సీరియస్ అంటూ కామన్గా కనిపిస్తున్న వార్త. మరోవైపు ఇక ఖర్గే సభను సక్సెస్ చేద్దాం. కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీ పిలుపు. మీనాక్షి నటరాజన్తో మహేష్ గౌడ్ భేటీ. ఈ నెల 4న ఎల్బీ స్టేడియంలో సమావేశం. సభ ఏర్పాట్లు. ఇరువురి మధ్య చర్చ అంటూ వార్త. ఇక ఇంకేమున్నాయి హైలైట్గా? అధ్యక్ష ఎన్నికతో బీజేపీలో ముసలం అంటూ కమలం దళపతిగా రామచంద్రరావు అధికారికంగా ప్రకటన అంటూ వార్త హైలైట్ కనిపిస్తే ఇక రైట్ ఇదే కళ్యాణం కమనీయం అంటూ అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది. నమస్తే తెలంగాణ చూద్దాం ఒక్కసారి. నమస్తే తెలంగాణ చూస్తే ఇక బూడిదే మిగిలింది. సిగాచిలో పేలుడుకు 51 మంది బలి అంటూ నమస్తే తెలంగాణ రాసింది. పెళ్లి చూపులకు వెళ్ళేలోపే అంటూ ఇక ఒక్కొక్కరిది వర్ణానితం కాదు, అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. సో రైతుల పరిహారం నేతల ఫలహారం అని చెప్పేసి ఫార్మాసిటీ ఫ్లాట్లపై గద్దలా వాళ్ళ పెద్దలు. మీర్ఖాన్పేటలో లేఅవుట్లో దళారుల దందా అంటూ మరొక వార్త కనిపిస్తుంది. ఇక పోలీస్ స్టేషన్లు కావు సెటిల్మెంట్లకు అడ్డాలంటూ టానా మెట్లు ఎక్కాలంటేనే జనం భయపడుతున్నారు. సివిల్ వివాదాలు పరిష్కరించే అధికారం వారికి ఎక్కడిది? రాష్ట్రంలోని పోలీసుల తీర్పు హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. ఇక సెటిల్మెంట్లు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశము. సో సివిల్లో మరి సివిల్కి సంబంధించిన ఇష్యూస్లో పోలీసులు ఎందుకు
తలదూరుస్తున్నారు అనేది హైకోర్టు సీరియస్ అవుతుంది. ఇక యూరియా కొరత రైతన్నకు కుత నెలకొక్కసారి యూరియా ఇవ్వాలి, మనకు లోటు వచ్చింది ఈ నెలలో అంటూ ఇక రాదంటూ ఒక వార్త హైలైట్గా కనిపిస్తుంది. రైట్. ఇంకా బనకచెర్ల ఆగదంటే ఆగదు, ఈ మాట అన్నది ఏపీ సీఎం కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ మరొక వార్త కనిపిస్తుంది. రైట్గా బనకచెర్ల బంద్ అయ్యేదాకా కొట్లాడతామని చెప్పేసి మరి ఇక్కడ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఆల్రెడీ బనకచెర్ల బంద్ అయింది, మరి వీళ్ళు అప్డేట్లో ఉన్నారా లేదా కానీ కేంద్రం ఆ పర్మిషన్ ఇవ్వనని చెప్తా ఉంది. ఇక మిషన్ భగీరథ పైపులు మాయమంటూ మరో వార్త హైలైట్గా మనకు కనిపిస్తుంది. సో ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తా కథనాలు. రైటు. మరి ఇప్పటివరకు మనం అన్నీ కూడా క్లియర్గా హెడ్లైన్ చూస్తాం. సో హెడ్లైన్స్లో మనకు కనిపిస్తున్నటువంటి అంశాలు అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. సో మనం చూసినటువంటి అంశాలు కూడా ఇప్పటివరకు హెడ్లైన్స్ చూసినాం. హెడ్లైన్స్లో ఉన్నటువంటి అంశాలు ఎక్కువగా ఏం కనబడుతున్నాయి? ఎక్కువగా హెడ్లైన్స్లో కనపడుతున్నాయి మూడు అంశాలు హైలైట్ కనిపిస్తున్నాయి. ఒకటి, 14వ తారీఖున కొత్త రేషన్ కార్డులకు మరి శ్రీకారం చుట్టబోతున్న ముఖ్యమంత్రి పంపిణీ చేయబోతున్న అంశం కావచ్చు, కొత్తగా మరి నూతనంగా ఎన్నికైనటువంటి బీజేపీ రథసారథి రామచంద్రరావుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, బనకచెర్ల మీద నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు, ఇవి హైలైట్ కనిపిస్తున్నాయి. దీనితోడు మరి కొత్తగా ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి, నిరుద్యోగులకు శుభవార్త చెప్పే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతున్నది. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న మరి ముఖ్యమంత్రిని కొంతమంది అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కలిసినటువంటి సమాచారం ఉన్నది కాబట్టి సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా వస్తాయనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతున్నది. నిన్న ప్రొఫెసర్ కోదండరామ్, డాక్టర్ రియాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకరు వీళ్ళంతా కూడా నిన్న ప్రభుత్వం కలిసేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది.